తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటించనున్నారు. అయితే కొడంగల్లో పర్యటించడం మాత్రమే కాకుండా ఎవరైతే తెలంగాణలో అంటే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే సర్పంచ్లుగా ఎన్నికయ్యారో, వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా కలిసి వారందరితో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు మాత్రమే కాకుండా ఇటు అంటే పార్టీలకు అతీతంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు గాని, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని, స్వతంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన మద్దతుదారులైనా సరే పార్టీలకు అతీతంగా వారందరినీ కలిసి వారితో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక ముఖ్యంగా ఇటు తెలంగాణ కొడంగల్ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి మాట్లాడడమే కాకుండా అక్కడ పర్యటించి ఇక ముఖ్యంగా ఈ సర్పంచ్లు వార్డు మెంబర్లు వీళ్ళందరినీ కలిసి ఇక ఇందులో చాలా మంది కొత్తగా అంటే మొట్టమొదటిసారిగా ఇటు సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపికై ఉంటారు, వార్డు మెంబర్లుగా ఎంపికై ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఇటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి, ఇటు నీటికి సంబంధించిన సమస్యలు గాని, పథకాల విషయంలో గాని, ఇటు గ్రామాల సర్పంచ్లు కరెక్ట్ గా ఉంటేనే ఆ పథకాలు గాని ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా మంచిగా వెళ్తాయని, అలాంటిది పార్టీలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయొద్దంటూ పార్టీలకు అతీతంగా సర్పంచ్లుగా గెలిచిన వారికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని, ఇటు ఎలాంటి పథకాల విషయంలో గాని అన్నిటిలో కూడా చాలా అండగా ఉంటుందంటే ఇక దీనిపై దిశానిర్దేశం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ సభను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సభకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ అందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఇక ఈ ఆహ్వానాలు ఉంటేనే, ఆ ఆహ్వానాల ఇన్విటేషన్ కార్డు ఉంటేనే ఆ సభకు రాగలరని, లేకుంటే సభకు రావడం నిరాకరిస్తున్నారంటూ చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో దాదాపుగా కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం దాదాపుగా 180 మంది సర్పంచ్లు, అదేవిధంగా 1500కు పైగా వార్డు మెంబర్లతో ఈ ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక పార్టీలకు అతీతంగా జరగబోయే ఈ కార్యక్రమం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇటు సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి వైపుకు వెళ్లాలని వీటన్నిటిపై రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు